ఆహా ఏమి రుచి అనరామై మరచి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. అరబిక్ మందీ బిర్యానీ ఉందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే వేస్ట్ చేసేస్తానేమో, బాగా రాదేమో అనుకున్నాను. నిజంగా చాలా బాగా వచ్చింది. నేను చేయడం కూడా ఫస్ట్ టైమేనండి, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ పీసెస్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుందండి. మీరు నా వీడియోని అయితే చూసేయండి. నేనైతే ఎలా చేశాను ఈ రెసిపీని. ఇలా జాయింట్ని అయితే తీసుకోవాలి. నేను చెస్ట్ పీసెస్ ఇలా తీసుకున్నానండి. ఒక టిప్ అయితే చెప్తాను. ఫుల్ కోడ్ని అయితే తీసుకోండి. లేతగా ఉండేటువంటి కోడ్ని అయితేనే తీసుకోండి. మనం ఇంటి దగ్గర జాయింట్స్ కింద అయితే కట్ చేసుకోండి. అప్పుడు బాగుంటాయి. పెద్ద పెద్ద పీసెస్ కింద అయితే వస్తాయి. శుభ్రంగా అయితే చికెన్ని కడిగేసి ఒక 1 అవర్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలండి. కొంచెం మెత్తగా అనేది అవుతుంది. నానబెట్టి బయటికి తీసిన తర్వాత ఇలా ఘాట్లు అనేది పెట్టేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగీలు, చెక్క, బిర్యానీ కాయ, జాజికాయని కూడా వేసేసుకుని, మిరియాలు, దీన్ని అయితే ఫైన్గా అయితే పౌడర్లా చేసేసుకోవాలండి. మనం ఇలా పౌడర్లా చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి. ఒక ప్లేట్ అయితే తీసుకొని ఈ పౌడర్ని సగం ప్లేట్లో వేయండి, సగం ఉంచండి. బిర్యానీలోకి యూజ్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన బిర్యానీలు ఎలా ఉంటాయండి, తింటుంటే మస్తు స్పైసీనెస్తో ఉంటాయి. కానీ దీనికి డిఫరెంట్ టేస్ట్ అయితే ఉందండి మంది బిర్యానీకి. ఆయిల్ వేడి నీటిలో నానబెట్టిన కుంకుమ నీళ్ళండి, సగం ఉంచండి. బిర్యానీలోకి యూజ్ అవుతుంది. సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి తందూరి మసాలా, అది కూడా వేసుకోవాలి. అలానే పసుపు, మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసేసుకొని దీన్ని అంతటిని మనం ముద్దలా అనేది కలిపేసుకోవాలండి. మనం రేపు ప్రిపేర్ చేసుకుంటున్నామంటే నైట్కి నైట్ ఇలా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా మ్యాగ్నెట్ అవుతుంది. ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి పీసు. అలానే సొంటి ఉంటుంది కదండి, అది పౌడర్లా చేసేసుకోండి. సొంటి పౌడర్ కూడా వేసుకొని, సాల్ట్ కూడా వేసుకుని, కాస్త నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా ఇలా పేస్ట్లు అనేది చేసేసుకోవాలండి. దీనికి బాగా చికెన్కి బాగా మ్యాగ్నెట్ చేయండి. ఎంత బాగా మ్యాగ్నెట్ చేస్తే అంత బాగా పీసెస్ లోపలికి వెళ్ళి తింటుంటే జ్యూసీగా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా ముక్కకైతే బాగా దట్టించేసుకుని మనం ఒక 4 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. 2 గ్లాసెస్ రైస్కి నేను ఈ గిన్నెలో 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. ఈ 4 గ్లాసెస్ వాటర్ బాగా బాయిల్ అవ్వి 2 గ్లాసెస్ అయితే రావాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే చిల్లులుగా ఉండేటువంటి తీసుకుని దీనిపైన అయితే పెట్టేసి స్టీమ్ చేయాలండి. దీని కింద మరిగినంటి వాటర్తోనే మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేయాలి. చెప్పాను కదండి, మన హైదరాబాదీ బిర్యానీలా అయితే ఉండదు. మందీ బిర్యానీ డిఫరెంట్గా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా అనేది ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసేసుకొని పక్కకైతే తీసేసుకోండి. అదే బాండీలో జీడిపప్పులు మీ దగ్గర ఉంటే బాదం, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నాకు బాదం కిస్మిస్ ఉన్నా కానీ టేస్ట్ అనేది మనం తినలేము. జీడిపప్పుతో అయితే సరిపోతుందని నేను జీడిపప్పు ఒకటే వేసానండి. ఇలా మనకి స్టీమ్ అయిపోయింది చికెన్ అంతాను. ఒక నైఫ్తో కానీ, మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్తో కానీ జస్ట్ అలాగా దాని లోపలికి గుచ్చగానే లోపలికి వెళ్ళిందంటే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. జీడిపప్పులను కూడా వేయించేసుకుని పక్కగా అయితే తీసేసుకోండి. ఇలా మనం నైఫ్తో చూడండి, ఇలా గుచ్చగానే లోపలికి అనేది వెళ్ళిపోతే మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయినట్టు. దీన్ని అయితే పక్కకైతే తీసేసుకోండి. ఈ వాటర్ అనేది నాకు 2 గ్లాసెస్ వాటర్ వరకు బాయిల్ అవ్వింది. వీటిని మనం బిర్యానీలో అనేది యూస్ చేసుకోవాలి. వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా బాండీ అనేది పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని మనం స్టీమ్ చేసుకున్న చికెన్ అయితే దీని చుట్టూ పెట్టేసుకోండి. పెట్టేసుకుని హైలో సిమ్లో పెట్టుకుంటూ దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి. దీనికి స్మోకీ ఫ్లేవర్ అనేది రావాలి. స్మోకీ ఫ్లేవర్ వస్తేనే దీని టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. దీనిపైన కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ అటు ఇటు కాల్చుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది తక్కువ వేసాం కదా, స్మోకీ ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇలా మనం జాయింట్స్ని అయితే అటు ఇటు వేయించేసుకోవాలి. ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి.
చికెన్ దగ్గర మాత్రమే మనకి ప్రాసెస్ అనేది కష్టంగా ఉంటుంది. రైస్ అనేది నార్మల్గా కుక్ చేసేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. సాల్ట్ అనేది వేసుకొని ఇందులోనే మనం పౌడర్లా చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. మందీ బిర్యానీ అనండి, హైదరాబాద్ బిర్యానీ, ఏ బిర్యానీలు ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. ఈ మసాలానైతే మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, జీడిపప్పు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. నేను ఇందులో జాజికాయ తప్పించి అస్సలు బిర్యానీ మసాలాలే వాడలేదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. చికెన్ కూడా మనకు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఈ వాటర్ని అయితే నేను 2 గ్లాసులు రైస్ని అయితే తీసుకున్నానండి. నేను బాయిల్ చేసినవి 2 గ్లాసులు అయితే వాటర్ వచ్చింది. 2 గ్లాసులు నార్మల్ వాటర్ వేసుకున్నానండి. అంటే 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్, కుంకుమ, నీళ్లు, కాస్త కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. కలిపిన దాంట్లో మనం రైస్ని అనేది వేసేసుకోవాలండి. డీటెయిల్గా చెప్పడం కోసం లాంగ్ వీడియో అయితే చేస్తున్నానండి, లేదంటే 60 సెకండ్స్లో ఏ వంటకం అర్థమవుతుందో నాకైతే తెలియదు. గంటల తరబడి మనం వంటకాన్ని చేస్తుంటాము, 60 సెకండ్స్లో ఏ వంటకం అర్థమవుతుందో నాకైతే అర్థం కాదు. అందుకనే నేను లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నానండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైస్ని అయితే వేసుకున్న తర్వాత పైన నిమ్మకాయని అనేది పిండేసుకుని ఒకసారి అయితే కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకోండి. నేను అనుకున్నాను బిర్యానీ మసాలాలు ఏమీ వేయట్లేదు, అసలు రైస్ అనేది బాగుంటుందా బాగోదా అనుకున్నాను. కానండి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. నా దగ్గర మైనీస్ లేదు కాబట్టి నేను ఆ జాయింట్స్ నార్మల్గా తినేసాను. దాని మీద మైనీస్ వేసుకుని తింటే నిజంగా చాలా బాగుంటుందండి. ఇలా రైస్ అనేది కాస్త దగ్గర పడిపోతుంది, కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం బాయిల్డ్ ఎగ్స్ ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఎగ్స్కి ఘాట్లు అనేది పెట్టేసుకుని బాయిల్డ్ ఎగ్స్ ఇలా జాయింట్స్ కూడా వేసేసుకుని దీన్ని అయితే మెయిన్ ప్రాసెస్, మెయిన్ టేస్ట్ ఏంటంటే బొగ్గు ఉంటుంది కదా, అది ఒక్కసారి ఎర్రగా అయితే కాల్చేసుకుని దానిపైన బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని మూత అనేది పెట్టేయాలండి, ఆవిరిపోకుండాను. తినిన తర్వాత ఈ స్మోకీ ఫ్లేవరే దీనికి టేస్ట్ ఏమో అనిపించిందండి, అంత బాగా వచ్చింది. అరబిక్ తందూరి బిర్యానీ చాలా అంటే చాలా బాగుందండి. పండుగలు వస్తున్నాయి కదా, క్రిస్మస్, న్యూ ఇయర్, ఇంకా చాలా పండుగలు ఉన్నాయి కదా, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నా వీడియోని చూస్తూ. ఈ రెసిపీని అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మైనీస్తో అయితే చాలా బాగుంటుందండి ఈ పీస్, కానీ నా దగ్గర మైనీస్ అయితే అవైలబుల్గా లేదు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ అండి.